అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు కథా మాధుర్యాల బై దేవి. ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాన్ని ఎవరు చూడలేదు, ఎందుకంటే అఫ్ కోర్స్ కొన్ని రోజులు వీడియోస్ పెట్టకపోతే యూట్యూబ్ పుష్ చేయదు, కాబట్టి మీకు ఎవరికి నోటిఫికేషన్స్ రావచ్చుండవు. దయచేసి ఒకసారి చూడండి. ఈ వీడియో లింక్స్ అనేవి నేను నా ఛానల్స్ లోను అలాగే మా సిస్టర్ ఛానల్స్ లో కూడా పోస్ట్ చేస్తున్నాను. దయచేసి చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే మన న్యూ ఛానల్ మనసుగా కదా ఛానల్ కి ఇంకో 500 సబ్స్క్రైబర్స్ కావాలండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ లింక్ కూడా మన కమ్యూనిటీలో ఉంది, ఒక్కసారి చూడండి. అందులో మంచి షార్ట్ స్టోరీస్ వస్తాయి. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? తనువులు కలిసిన వేళ 25వ భాగం. రచయిత బుజ్జి గారు. రానా వల్లిని తీసుకుని పైకి వెళ్తానంటాడు. అను గారు సరే అని అంటే తాను వల్లిని తీసుకుని పైకి వెళ్తాడు. వెళ్తున్న వాళ్ళని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూసి వాళ్ళ హస్బెండ్ పక్క నుంచి కూర్చుంటుంది వసుంధర. అభిదీప్ గారు, వసు అక్కడ వల్లి నానమ్మ తాతయ్య ఉన్నారు, వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళతో మాట్లాడు, ఇక్కడ కూడా నీ పవర్ చూపించుకొని అంటాడు తన వైపు చూసి. ఇష్టం లేకపోయినా వల్లి నానమ్మ తాతయ్య దగ్గరికి వచ్చి బాగున్నారా అని వాళ్ళ కాళ్ళకి దండం పెడుతున్న తనని రంజిత్ నవ్వుతూ చూస్తాడు. ఆ నవ్వు చూసి కోపంగా చూస్తుంది రంజిత్ వైపు, కానీ రంజిత్ ఏం పట్టించుకోడు. విందా రంజిత్ తో, ఆవిడేంట్రా నిన్ను అలా చూస్తోంది అని అంటే, ఆవిడే మా ఫ్యామిలీలో పెద్ద విలన్, ఇప్పుడు ఇంట్లో అడుగు పెట్టింది, ఇక ఎన్ని ఘనకార్యాలు వెలుగబెడుతుందో అని అంటూ ఉండగా లక్ష్మి గారు వర్మ గారు వస్తారు. లక్ష్మి గారు విందా దగ్గరికి వచ్చి, మాకెందుకు ఏం చెప్పలేదని, ఈ అమ్మ నిన్ను అర్థం చేసుకోలేదు అనుకున్నావా అని అంటూ విందా హత్తుకుంటుంది. దీనికి నేను పైకి వెళ్తాను, ఈ ఫ్యామిలీ డ్రామా నేను చూడని అని అంటుంది. తన వైపు చూసి, నువ్వు మారవు కదా అనుకుని రంజిత్ ని పిలుస్తాడు. రంజిత్ వసుంధర గారు లేకపోవడంతో బిగ్ డాడ్ అని అంటూ తను చేయి పట్టుకుని మిస్ యూ అని అంటాడు. నేను కూడా అని, నీకు తెలుసా మీ డాడ్ మామ్ కూడా వస్తున్నారు, అభినవ్ నేను ఎలానో ఈ రోజు కలుస్తూనే ఉంటాము, నీకు తెలియదు కదా అని అంటాడు. అదేంటి బిగ్ డాడ్, డాడ్కి నీకు గొడవ జరిగిందని మామ్ లాస్ట్ వీక్ చెప్పారని అంటే, మా రాక్షసి ఉందే దానికి ఇలాంటిది ఒకటి తెలిస్తే కానీ నిద్రపోదు, అందుకే అని నవ్వుతాడు. డాడ్ మీరు అని మీ వాడు ఏంటి పెళ్ళయ్యాక అత్తగారిని వదలమే లేదు అని అంటే, మరి వల్లీకి అలా అయింది కదా, ఇంకా వేద పెళ్ళి అని ఇంకో విషయం అని సిటీ వేదాన్ని గురించి కూడా చెప్తాడు. ఓ ఇంత కథ ఉందా అని అనుకుంటూ లక్ష్మి గారిని చూస్తారు. లక్ష్మి గారు విందా ఎమోషనల్ మూమెంట్ చూసి, వెయిట్ డాడ్ ఇప్పుడే వస్తా అని విందా దగ్గరికి వెళ్తాడు. లక్ష్మి గారు విందాకి దూరం జరిగి, అసలు మీ ఇద్దరి మీద చాలా కోపం వచ్చింది, కానీ రానా చెప్పడం వల్ల ఇది మొత్తం ఇక మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను అంటాడు. విందా, రానా చెప్పాడా? అవును, మీరు వచ్చింది మీ మధ్యలో జరిగింది అన్నీ చెప్పాడని అంటుంది. ఓ అవునా, అయితే వాడికి తను ప్లాన్స్ కూడా తెలుసుంటాయి. వాడు సైలెంట్ గా ఉంటూ అన్ని చూస్తూ దేన్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాడికి బాగా తెలుసు. ఎంతైనా రానా సింహ కదా అని అనుకుని వర్మ గారి వైపు చూస్తారు. వర్మ గారు అలా చూస్తూ ఉంటారంతా. తనకి నోరు లేని అంత లేదు. రానా తన నోరు ఎప్పుడో మోయించాడు, అన్ని చూస్తూ ఉండడం తప్ప తను ఏం మాట్లాడే ఛాన్స్ అతనికి లేదు. కింద లక్ష్మి గారి కాళ్ళ రంజిత్ లక్ష్మి గారి కాళ్ళకి దండం పెడతారు. నాన్న నువ్వు కూడా అని అంటుంది విందా. విందాని కూడా కోపంగా చూస్తూ, ఈ రానా ఎక్కడి నుంచి స్పై చేస్తాడో తెలియదని అనుకుని నవ్వుతూ, విందా ఎప్పుడు ఆనందంగా ఉండు తల్లి అని లక్ష్మి నేను బయట ఉంటా కాల్ మాట్లాడడానికి బయటకు వెళ్తాడు. వసుంధరి గారు స్రవంతి రూమ్ లోకి వెళ్లి డోర్ వేసి శ్రావస్ అని అంటుంది. వసు అని తనని హక్ చేసుకుని, ఏం జరుగుతుంది కింద అని అంటుంది శ్రవంతి. అవి మనకెందుకులే కానీ జై కాల్ చేశాడా అని అంటుంది శ్రావస్. అన్నయ్య మార్నింగే వచ్చాడంట, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటాం, కానీ దీప్ ఇక్కడికి తీసుకొచ్చాడు అని అంటుంది. శ్రావస్, వసు, జై వీళ్ళకి కుందన్ ఫ్యామిలీ మీద సింహ ఫ్యామిలీ మీద పగ ఉందా? మరి వీళ్ళ అసలు కథ ఏంటో చూడాలి. రానా వల్లిని బెడ్ మీద కూర్చోపెట్టి తన పక్కన కూర్చుంటాడు రానా. వల్లి రానాతో, అసలు విందా అక్క ఒకరిని ప్రేమించడం, తను మీకు బ్రదర్ అవ్వడం బాగుంది కదా అక్క, నేను ఇప్పుడు తోడుకోడలు కూడా అని అంటుంది. అవును రానా గారు, అసలు అక్క మీ బ్రదర్ ని ఎప్పుడు చూసింది, ఎప్పుడు ఇది మొత్తం జరిగింది, మరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంది అంటే, అసలు విందా రంజిత్ వాళ్ళ మధ్యలో జరిగిందని చెప్పి ఇది జరిగింది, ఇంకా ఆపుతావా నీ క్వశ్చన్స్ రాక్షసి అని అంటే, ఇంకోటి అని అంటే నువ్వేమడుగుతావో నాకు తెలుసు, మా మామ గురించి అంతేనా అంటే అని తలుపుతుంది. మా మామ్ అందరికి నాకు మామల డాడ్ కి వైఫ్ లో అనిపిస్తుంది, కానీ మమ్మల్ని అసలు పట్టించుకోదు. నాకు 10 years వరకు రంజిత్ నేను మేమందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. నానమ్మ తాతయ్య దగ్గరికి ఇయర్ కి 3 times వెళ్ళేవాళ్ళం, వాళ్ళు కూడా వస్తుండేవాళ్ళు. నన్ను వసుధ అమ్మ
రంజిత్ వాళ్ళ అమ్మ తనే చూసుకునేది. మా మామకి ఏమైనా ఫ్రెండ్ పార్టీస్ ఇక అంతే. తన లైఫ్ తనది. ఇంట్లో భర్తని పిల్లాన్ని చూసుకోవాలని తనకి ఏం ఉండదు. వసుధ అమ్మని మాకు కావాల్సిన చూస్తూ ఉండేది. కానీ తను మా మీద చూపిస్తున్న ప్రేమని తప్పుగా అర్థం చేసుకొని వసుధ అమ్మని అనుకూడని మాటలు అన్నది. అప్పుడు చిన్న డాడ్ రంజిత్ ని అమ్మని తీసుకుని బయటకు వెళ్ళాడు. తాను చేసిన పని వల్ల నాకు ఉన్న అమ్మ ప్రేమ కూడా దూరమైందని అంటున్న రానా చేయి పట్టుకుని రానా గారు అని తన వైపు చూస్తుంది. చూపుతో భయపెట్టే అతని కళ్ళల్లో ఇప్పుడు నీళ్లు చూసి వల్లికి కూడా ఏడుపు వచ్చేస్తుంది. మీకు అమ్మ ప్రేమని నేను పంచుతాను, మీరు కూడా నా మొదటి బిడ్డలాగా అని అమ్మ చెప్పింది. నాకు మన భర్తనే మన మొదటి బిడ్డ, తనని మనం అపురూపంగా చూసుకోవాలని. ఒక తల్లిగా తనని అర్థం చేసుకుని తన మనసులో బాధని వాళ్ళు చెప్పకుండానే అర్థం చేసుకోవాలి. ఒక ఆలిగా మారి తనలో సగంగా మారాలని. ఒక భర్తకి భార్య ఒడి అమ్మ ఒడిలా ఫీల్ అయితే తాను ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఆ ఒడిలో తనకి ఒకలాంటి రిలాక్స్ దొరుకుతుందని. సో మీరే నా మొదటి బిడ్డ రండి అని తన తలని తన ఒడిలో పెట్టుకుంటుంది. తన నడుము పట్టుకొని తన పొట్టలో మొహం దాచుకొని వసుధ గారు గురించిన ప్రేమని గుర్తు చేసుకొని తాను అన్న మాటలు పట్టించుకొని నన్ను ఇక్కడ వదిలేసావు కదా వసు అమ్మ, నేను ఒక్కరోజు కూడా గుర్తు రాలేదా నీకు అని అనుకుంటాడు. రంజిత్, నేను నీకు 2 కళ్ళన్నావు, మరి నన్ను ఎలా మర్చిపోయావని బాధపడతాడు. ఒక్కోసారి మనిషి ఎంత స్టబన్ గా ఉన్నా కొన్ని విషయాలలో తను పిల్లలు అయిపోతారు. రానా కూడా వసుధ గారి విషయంలో అలానే అయిపోయాడు. ఇప్పుడు తనకి వసుధ గారు వెళ్ళిపోయినప్పటి నుంచి అమ్మ ప్రేమ అనేది తెలియదు. అందుకే అంత రూడ్ గా తయారయ్యాడు. నానమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా చేసింది, వాళ్ళని దూరం చేసింది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఉన్నా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రానా ఇలా ఉన్నాడు. తాను బయటికి సింహంలో గర్జించిన తన మనసులో కొన్ని వేల ప్రశ్నలు, వాటికి సమాధానం వెతుకుతూనే ఉన్నాడు. అందుకే తన ఫ్యామిలీలో ఉన్న ప్రతి పర్సన్ గురించి తన దగ్గర పూర్తి డేటా ఉంటుంది. రానా గురించి తెలుసు రంజిత్ కి. అందుకే కింద తన మనసులో అనుకున్నాడు, తన గురించి కూడా వీడికి తెలుసేమో అని. తెలుసు, తనుకి రాబిన్ మధ్యలో జరిగింది. టైం కోసం చూస్తాడు రానా. టైం వచ్చినప్పుడు అన్ని బయటకు తీస్తాడు. వాళ్ళ మా ప్రతి మూమెంట్ తెలుసు తనకి. బట్ తనేమీ మాట్లాడాడు. టైం కోసం చూస్తున్నాడు. ఇక కొంచెం కొంచెం గతం కూడా లైట్ గా వస్తూ ఉంటుంది. ఈ కథలో పాత్రలు ఎక్కువే, ఎందుకంటే చెప్పా కదా ఇది చిన్న కథ కాదు అని. సో వెయిట్. కుందన్ హోమ్. అభినవ్ గారు వసుధ గారు కూడా కుందన్ ఫ్యామిలీకి వస్తారు. అందరూ ఇక్కడ ఇలా కలవడానికి కారణం రానా. రానా అందరిని ఒక చోటుకు చేర్చి అసలు వాళ్ళ కుటుంబం మీద, కుందన్ కుటుంబం మీద పగ ఎవరికి, అసలు వాళ్ళ మామ్ ఇంకా శ్రవంతి, వేదాంత్, వసు ఇలా అందరి వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలి. అందరిని ఒకటి చేస్తే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. ఇంకా వాళ్ళు ఏం చేయగలరో అర్థం చేసుకోవాలి, వాళ్ళని బయటకు పంపించవచ్చని అతని ప్లాన్. కుందన్ హోమ్ లోకి అడుగుపెట్టిన వసుధ గారికి గుండెల్లో బాధ. రానాని చూడాలని, కానీ వాడిని చూసి నేను దూరంగా ఉండలేనని. ఆవిడ గారు చూస్తే మళ్ళీ వాడిని చూస్తూ వాడి దగ్గరికి వెళ్లకుండా ఉండగలిగేలా చేయదేవుడా అనుకుని చుట్టూ చూస్తుంది. రానా ఎక్కడ కనిపించడు. దీప్ గారు అభినవ్ దగ్గరికి వస్తారు. ఏంట్రా మీ రాక్షసి లేదా అంటే, లేదు ఉందిగా, తన ఫ్రెండ్ శ్రవంతి కోసం తన కోసం పైకి వెళ్ళింది అని పక్కనే ఉన్న బస్తను చూసి ఎలా ఉన్నావమ్మా అని అంటాడు. అసలు తన వైపు కూడా చూడదు. బావున్నా బావగారు అని విందా రంజిత్ దగ్గరికి వెళ్ళిపోతుంది. 20 years ముందు జరిగిన విషయం వసుంధర గారు అన్న మాటల వల్ల అనుదీప్ గారిని డైరెక్ట్ గా కూడా చూడలేకపోతుంది. పలకరించాడు కాబట్టి తాను ఆ మాట అయినా చెప్పి వెళ్ళిపోయింది. వసుధ గారికి అభిదీప్ గారికి మధ్యలో మంచి బాండింగ్ ఉండేది. అమ్మ అంటూ అమ్మలానే చూసుకునేవాడు. కానీ వసుంధర వల్ల వాళ్ళ మధ్యలో ఉన్న ఒక మంచి రిలేషన్ ని చెడుగా తలచి వసుధ గారిని మానసికంగా చాలా బాధ పెట్టింది. అందుకే రంజిత్ కి వసుంధర గారంటే చాలా కోపం. రానాకి దూరమైన వసుధ గారు ఎంత బాధపడ్డారో రంజిత్ కి, అభినవ్ కి బాగా తెలుసు. విందా దగ్గరికి వెళ్ళిన వసుధ గారిని విందా వాళ్ళ అమ్మకు పరిచయం చేస్తుంది. అను గారు కూడా రండి అని అందరూ కింద ఉన్న ఒక రూమ్ లోకి వెళ్తారు. రంజిత్ విందాని తీసుకుని, మామ్ నేను రానాని కలవాలి, పైకి వెళ్తానంటాడు. వసుధ గారు, కన్నా నేను కూడా రానాని కలవచ్చు అని అడుగుతుంది. కళ నీళ్ళతో మామ్ రా అని తనని రానా రూమ్ లోకి తీసుకువెళ్తాడు. మళ్ళీ ఒడిలో పడుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న రానాని అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని వచ్చిన వసుధ గారు చూస్తారు. కన్నా అని అంటుంది. కన్నా చిన్నప్పుడు అదే తనకిష్టమైన మాట పిలుపు. ఎప్పుడు వస్తా అమ్మ కన్నా కన్నా అంటూ తన చుట్టూ తిరుగుతూ తినిపిస్తూ ఆడిపిస్తూ ఉండేది. ఆ పిలుపు వెనుక 20 years అయిపోయింది. ఆ పిలుపు వినిపించగానే వల్లి ఒడిలో నుంచి లేచి డోర్ వైపు చూశాడు. అక్కడ వసుధ గారిని చూసి అమ్మా అని అంటాడు. ఆ పిలుపు ఎన్ని రోజులైందో వినక. రంజిత్ చిన్నప్పటి నుంచి మామ్ అంటాడు, కానీ రానా వసుధ గారిని అమ్మ అని అనేవాడు. రానా అలా అనగానే వసుధ గారు కన్నా అని రానా దగ్గరికి వచ్చి తనని హక్ చేసుకుని కన్నా అని ఏడుస్తుంది. తనని పట్టుకున్న తనని ఇంకా గట్టిగా పట్టుకుని చిన్నపిల్లాడా ఏడుస్తాడు రానా. అక్కడ ఎవరు ఉన్నారు అని కూడా చూడకుండా ఒక తల్లికి
కొడుక్కి ఉన్న బంధం ఇదేనేమో మరి. కాలం వాళ్ళని దూరం చేసిన పేగు బంధం వాళ్ళ మధ్య ప్రేమని మాత్రం విడదీయలేకపోయింది. ఇంకో ట్విస్ట్ ఉంది, ఆలోచించండి ఈ మాటకు అర్థం. ఈ కథలో ఒకదాని తర్వాత ఒకటి చాలా సంబంధం ఉంటుంది. ప్రతి ఒకరి కథలో ఒక్కో ట్విస్ట్. మీకెలా అనిపిస్తోంది? స్టోరీ కన్ఫ్యూజ్ గా ఏమైనా అనిపిస్తోందా? వస్తగారు కన్నా అనగానే తనని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు రానా. అక్కడ ఉన్న విందార్, వల్లి, రంజిత్ వీళ్ళ ముగ్గురు ప్రాణాన్ని వస్తగారిని అలానే చూస్తూ ఉంటారు. వస్తగారు కన్నా అని అంటే తనని తను కంట్రోల్ చేసుకొని వెనకకి జరిగి నిలబడతాడు. దూరం అయిన తన బిడ్డ స్పర్శకి తట్టుకోలేక ఆ తల్లి తన చెయ్యిని పట్టుకొని నా నుంచి పారిపోవాలనుకుంటున్నావా అని అడిగితే, నువ్వే కదా వెళ్ళిపోయావు నన్ను వదిలిపెట్టి అని అంటాడు. వెళ్ళిపోయాను. అప్పుడు పరిస్థితి నీకు తెలుసు కదా, నీకు దూరంగా వెళ్ళినా నా పరిస్థితి నీకు తెలియదు కన్నా అని అంటే, నాకు తెలుసు కానీ నేను నీ దగ్గరికి రాలేకపోయాను. ఎలా ఉన్నావు కన్నా అంటే, చాలా చాలా బాగున్నాను అని అంటాడు. వల్లి వస్తు గారికి నమస్కారం అండి అంటుంది. తను లేవలేదు కాబట్టి కూర్చుని ఉంది. రానా వస్తు గారిని బెడ్ మీద కూర్చోబెట్టి తను చేయి పట్టుకొని, ఎలా ఉన్నావమ్మా, టైంకి మెడిసిన్ వేసుకుంటున్నావా, ఎలా ఉన్నావు, అన్నా అయిపోయావేంటి అంటే, కన్నా నాకు తెలుసులే నువ్వు డాక్టర్తో మాట్లాడుతున్నావు నా హెల్త్ గురించి అని, ఇంకా నువ్వు పెట్టవే మళ్ళీ అని, తాను నీకు అన్నీ చెప్తూనే ఉంటుంది కదా అని అంటే ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. ఆ నవ్వులో చాలా అర్థాలు వెతుక్కోవచ్చు. వస్త గారు వాళ్ళ అందరినీ అడిగే బదులు ఒక్కసారి నన్ను కలవచ్చు కదా కన్నా, నాకెందుకు ఈ శిక్ష 20 సంవత్సరాలుగా అంటే, నీకేనా అమ్మ శిక్ష నాకు కాదా అని అంటాడు. ఎర్రగా అయినా తన కళ్ళు చూసి, కన్నా ఇది కోపమా బాధనా, నీకు తెలుసు కదా అని అంతా, మళ్ళీ ఇప్పుడు నీ దగ్గరికి వస్తే తననే మాటలు తట్టుకుని ఓపిక నాకు లేదు కన్నా, కానీ నిన్ను చూడలేక ఉండలేకపోయా, ఇంత దగ్గరగా ఉన్న నీ దగ్గరికి ఎలా రాకుండా ఉంటానని అంటుంది. ఇక మనం వెళ్దాం పద, ఇక్కడ నేను ఒక్కడిని ఉన్నవాడే కాదు నీకన్నా నేనే కదా కన్నా అని అంటే, నీకన్నా ముందు వాడే కదా నా కన్నా అని అంటుంది. ఇది తొండిమా, వాడికైనా నీ ప్రేమ మొత్తం మరి నాకు నువ్వు ఇవ్వకలే బేబీ డాల్, నీ ప్రేమ మొత్తం నాకే కదా బేబీ డాల్ అంటే, రానా తన కోపం ద్వేషం కూడా నీకే అని నవ్వుతాడు. రానా విందా రంజిత్ గురించి తెలుసా నీకు అని, మరి తను అని అంటే, అమ్మ నీ కోడలు విందానే అవుతుంది ఓకేనా అంటాడు. అని వల్లి దగ్గరికి వెళ్ళి, ఎలా ఉందమ్మా నీ హెల్త్ అని అంటుంది. బాగుందండి అంటున్న తనతో, అత్తమ్మ అని అను అంటుంది. పర్లేదత్తమ్మ ఇప్పుడు అని అంటుంది. చల్లగా ఉంది తల్లి అని తన నుదుటిన ముద్దు పెట్టి, రానా ఆనందానికి వాడి పౌరుషానికి తగ్గట్టుగానే ఉన్నావు, సింహ ఫ్యామిలీ కోడలు సింహంకి ధీటుగా ఉండాలని అంటుంది. వల్లి ఏమో కానీ ఇక్కడ ఉంది మీ కోడలు, ఇది మాత్రం శివంగిని, దాంతో ఎవరూ గెలవలేరు, నువ్వు కంగారు పడకు, ఇంకా నీ జోలి కూడా ఎవరు రారు, ఇక్కడ ఈ రాక్షసు ఉంది కదా దాని నోటి మాటకి ఆ వసు గారు కూడా నోరు మూసుకుంటారని అంటే, రానా నవ్వుతాడు. నవ్వుతున్న రానాని ప్రేమగా చూస్తూ ఉంటారు వస్త గారు. రానా వస్త గారు వైపు చూసి, ఏంటి మా అని అంటాడు. మీ ఇద్దరు ఇలా ఒకే దగ్గర చూడటం బాగుంది అంటుంది. నువ్వు ఎక్కువగా ఊహించుకోద్దు, వాడు నాకు ఎప్పుడు ఎనిమిది, వాడిని ఓడించడమే నా లక్ష్యం అంటూ ఉంటే, కింద వస్త గారు కోపంగా చూస్తారు. మీరు చూసినా పర్లేదు అని రానా వైపు చూస్తాడు. రానా నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు నవ్వు ఎందుకో అని అంటాడు కోపంగా. సింహ ఫ్యామిలీ నవ్వుతున్న రానాని ఇప్పుడు ఆ నవ్వుకు, ఎందుకో నువ్వు నాకు ఎనిమినే ఎప్పుడు అని అంటే, అవునా సరే అని విందా, నీకొక మ్యాచ్ చూశాను, నీ గురించి మొత్తం చెప్పాను, నీ పాస్ట్ గురించి తనకేం పర్లేదంట, నువ్వు ఓకే అంటే వేదతో పాటు నీ పెళ్లి కూడా జరుగుతుంది, అతను కూడా ముంబైలో ఉంటాడు, ఇంకా తాను కూడా ఒక మోడల్, ఇంకా బిజినెస్ మెన్, ఇలా చాలా హ్యాండ్సమ్ కూడా అని అంటే, రంజిత్ విందా వైపు చూస్తాడు. రంజిత్ చూసి, రానా గారు మీరు మంచి అబ్బాయి అంటున్నారు కాబట్టి మీ ఇష్టం, ఎందుకంటే తను నా బేబీకి మాత్రమే ఫాదర్ అవుతాడు కదా, అందరికీ కాదు, సో మీ ఇష్టం, తనతో నాకు మీటింగ్ ఏర్పాటు చేయండి అని అంటే, విందా దగ్గరికి వచ్చి కోపంగా, ఏంటే వాడు ఏదో అంటే నువ్వు రెడీ అయిపోతున్నావు, పెళ్లికి చంపేస్తా నిన్ను వాడిని అని రానా వైపు చూసి కోపంగా, బేబీ డాల్ నువ్వు రా నాతో అని వల్లిని చూసి, వల్లి ఇక్కడ ఏ రూమ్ ఖాళీగా ఉంది అంటే, మా పక్కన రూమ్ ఖాళీనే బావగారు అని అంటే, విందా వల్లి బావ కాదు నీకు ఇతను, రానా చూశారు కదా తనే మీ బావ అని అంటే, విందాని ఎత్తుకొని, థ్యాంక్స్ వల్లి, మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకండి, నీ కొడలతో నాకు చాలా పని ఉందని రానని కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు. వస్త గారు నవ్వుతూ చూస్తారు. నవ్వుతూ ఉన్న వస్త గారిని చూస్తూ, రానా ఇప్పుడు హ్యాపీనా అమ్మా అంటాడు. చాలా కన్నా, వాడు ఏమైపోతాడో అనుకున్నా, మాకు దూరంగా పంపిస్తే నీ మీద కోపం పోయి ఏదో రోజు కలుస్తారనుకున్నా, కానీ మీ అమ్మ మీద కోపంతో వాడు రిలేషన్ అంటేనే కోపం పెంచుకున్నాడు, లైఫ్ అంటే ఎంజాయ్, ఏ బంధాలు వద్దు అని ఉండేవాడు, వాడికి ఎన్నిసార్లు చెప్పినా
మారలేదు, కానీ విందా పరిచయం తనను చాలా మార్చిందని అంటుంది. నిజమైన ప్రేమ దొరికితే అలానే ఉంటుందమ్మా. నీకు తెలుసో లేదో, నీ కోడలు ఉందే వల్లి, మొదట్లో నాకు తనకు కూడా వార్ జరిగింది, బట్ స్వీట్ వార్ అని అంటాడు. ఆ మాటకి వల్లి, అత్తమ్మ మీ అబ్బాయి పెళ్లి రోజు చాలా ఎక్కువ చేశాడు. మరి ఎన్ని అన్నాడో తెలుసా? మళ్ళీ వీళ్ళ అమ్మగారు ఉన్నారే, చాలా అన్నారు. నన్ను డబ్బు కోసం ఇలా చేస్తున్నామని చాలా అన్నారు అని అంటే, వసుధ గారు తన నోరు అంతే అని, రానా నువ్వు వల్లిని ఆ ఇంటికి తీసుకువెళ్తే ఆవిడ అని అంటే, లేదమ్మా నేను వల్లి న్యూ హౌస్ లో ఉంటాం, అక్కడ వర్క్ జరుగుతోంది, వల్లికి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా వేద మ్యారేజ్ కూడా ఉంది, సో అందుకే ఇక్కడే ఉంటాం కొన్ని రోజులు. ఆవిడ గురించి తెలిసి నా భార్యని తన దగ్గర ఒంటరిగా వదలను. మాటలతో మనుషుల్ని చంపే రకం. ఒకప్పుడు నిన్ను నాకు దూరం చేసింది, ఇప్పుడు వల్లి కనుక నాకు దూరం అయితే నా లైఫ్ ఏంటి ఇక అని అంటాడు. ఇంత జరుగుతున్న బావగారు ఏమీ మాట్లాడరా అని అంటే, డాడ్ అసలు ఇంటికి ఎక్కువగా రావడమ్మా, తనకి ప్రశాంతత దొరికే ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికే వెళ్తారు అని అంటే, మాధురి గారి దగ్గరగా రానా అని అంటే, అవునమ్మా, కలిసిన తన మదికి సేద తీరే చోటు తన ఒడి మాత్రమే అంటే, నీకు కోపం లేదా నాన్న? మీ డాడ్ అలా అంటే, డాడ్ అలా అవడానికి కారణం ఆవిడ గారే కదమ్మా. డాడ్ హ్యాపీయే నాకు కావాలి, అది ఎక్కడ అన్నది ఆయనకే తెలుసు కదా. రానా అని అంటుంది వసుధ గారు. ఏంటమ్మా అని అంటాడు. నాతో ఏమైనా చెప్పాలా అని అంటాడు. బావ్, చాలా చెప్పాలని ఉందమ్మా. మనం సుబ్రహ్మణ్యపురం వెళ్తాం కదా, అక్కడ మనకు చాలా నిజాలే తెలుస్తాయి. అన్నీ తట్టుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని అంటాడు. అందరి గురించి అన్నీ తెలుసు, కానీ నువ్వు ఎందుకు అందరి బాధని నీ మనసులో ఒక్కడవే మోస్తున్నావని అంటారు. మోయగలిగే వాళ్ళకే బాధ ఇస్తాడు కదా అంటారు కదా అమ్మా, అందుకే అన్నీ తెలిసి నేను ఇలా ఉన్నాను. నేను మాధురి అమ్మని కూడా సుబ్రహ్మణ్యపురం రమ్మన్నాను. తాతయ్యని నేను కలిశానమ్మా, కానీ ఎవరికి ఈ విషయం తెలియదు. తాతయ్య చాలా విషయాలు చెప్పారు నాతో. ఇప్పటికీ చాలా జరిగిపోయాయమ్మా. ఆ రోజు నేను వల్లి దగ్గరికి టైంకి వెళ్ళకపోతే వల్లి నాకు దక్కేది కాదని అంటాడు. ఇన్ని జరుగుతున్నా మరి వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారని అడుగుతుంది. కొన్ని తెలియాలంటే దగ్గరగా ఉండాలి. ఇప్పుడు కూడా మా అమ్మ తను మనని ఎలా విడదీయాలి, బాధ పెట్టాలని చూస్తోంది. తను మారుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. తన జీవితం తనే ముళ్ళబాటు చేసుకుంటుందని అంటాడు. వసుధ గారు కన్నా అని నువ్వు ఎక్కువగా ఆలోచించుకొని అంటుంది. ఆలోచన అని నవ్వి, నీతో మాట్లాడుతున్న నా ఆలోచనలు ఎంత దూరం వెళ్తున్నాయో ఎవరికీ తెలియదు. ఎవరి నుంచి ఏ ప్రమాదం ఎవరికి వస్తుందో అని భయంగా ఉంది. అందుకే అందరినీ ఒక చోటుకి చేర్చాలనుకుంటున్నా. మళ్ళీ రానా నన్ననే చూస్తూ ఉంటుంది. రానా మనసులో ఎంత బాధ, ఇంకా తన ఆలోచనలు అవన్నీ చూస్తూ, రానా గారు మీరు చాలా గ్రేట్ అండి అని అనుకొని, ఇంత బాధ్యత గల వ్యక్తికి నేను భార్య అవ్వడం, మీ ప్రేమని పొందడం నిజంగా నా అదృష్టం అని అనుకుంటూ తన పతిదేవుని ముఖంగా చూసుకుంటుంది. వల్లిని చూసిన వసుధ గారు, రానాకి వల్లికి కొంచెం స్పేస్ ఇవ్వాలని కన్నా నేను అభి దగ్గరికి వెళ్తానని కిందకి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెనక్కి తిరిగి, కన్నా రేపు మార్నింగ్ వల్లి నువ్వు మన ఇంటికి రండి, నా కోడలి నా ఇంటికి తీసుకొస్తావు కదా కన్నా అని అంటే, వస్తావమ్మా అని అంటాడు. వల్లి దగ్గరికి వచ్చి, చల్లగా ఉంది తల్లి అని నుదుటన ముద్దు పెట్టి రానా దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకొని నుదుటన ముద్దు పెట్టి, చాలా మిస్ అయ్యాను కన్నా, ఇక నీకు దూరంగా నేను ఉండలేను, ఆవిడ ఎన్నన్నా కాని అని జాగ్రత్త కన్నాని విడిచి వెళ్ళాలని లేకున్నా తన కన్నాని కన్నులు నిండుగా చూసుకొని బయటకు వెళ్తుంది. కింద అభి గారు అవదీప్ గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లోపలికి వస్తున్న వాళ్ళ మామయ్యని అత్తయ్యని చూసి షాక్ అవుతారు. అవదీప్ గారు, అవునం గారు, ఇంకా వసుధ గారు. అవదీప్ గారు వాళ్ళని చూడక చాలా సంవత్సరాలే అయిందని, కానీ అభినవ్ ఇంకా వసుధ గారు ఇయర్కి ఒకసారి వెళ్ళి కలిసి అక్కడ కొన్ని డేస్ ఉండి వస్తారు. వాళ్ళతో పాటే సిద్ధాంతి గారు కూడా వస్తారు. ముగ్గురు ఫ్రెండ్స్ ఒక చోటుకు చేరారు. రానా తాతయ్య, వల్లి తాతయ్య, ఇంకా సిద్ధాంతి గారు. వీళ్ళ ముగ్గురికి ఏకైక శత్రువు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే, దట్టమైన అడవిలో క్షుద్ర పూజలు నిమగ్నమై ఉన్నాడు. సింహ ఫ్యామిలీ, కుందన్ ఫ్యామిలీ వాళ్ళ ఇరువురి కుటుంబాలకు కలిగే గర్భస్థ శిశువు కోసమే వెయిటింగ్. ఆ శిశువుని నీ కడుపులో ఉన్నప్పుడే తల్లిని, ఆ శిశువుని అగ్నికి ఆహుతి చేసి తాను పొందాలి అనుకున్న గుడిలోని ఒక అమూల్యమైన వజ్రాన్ని తను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. అలానే కవలలు అయిన రంజిత్, రానా, ఇంకా వల్లి స్వీటీని, ఇద్దరిలో ఒకరిని బలి ఇవ్వక తప్పదు. రానా, రంజిత్ ఇద్దరిలో ఒకరి ప్రాణం మాత్రమే ఉంటుంది. మరి ఎవరి ప్రాణం పోతుంది, ఎవరిది ఉంటుందో చూడాలి. 50 సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యపురంలో ఏం జరిగింది? ఇప్పుడు రంజిత్ చాప్టర్ క్లోజ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. మరి కథ కొనసాగుతుంది. మీకు స్టోరీ కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. స్వీటీ, వల్లి కవలలు, అలాగే రానా, రంజిత్ కూడా ట్విన్స్ అన్నమాట. కానీ ఆ సుబ్రహ్మణ్యపురంలోని ఏం జరిగిందో ఆ ఊరికి వెళ్తే గానీ తెలియదు. మరి రానా ఇవన్నీ తెలుసుకుంటాడా?
వీళ్ళలో ఎవరిని బలి ఇవ్వబోతున్నారు, ఎవరి ప్రాణం తీయబోతున్నారు? వీళ్ళలో ఒక్కరు పోయినా కూడా పాపం ఆ పేరు, మిగిలిన పేర్స్ అన్ని అఫ్కోర్స్ బ్యూటిఫుల్ గానే ఉన్నాయి కదా. మరి ఒక్కరు ప్రాణం పోయినా కూడా ఎలా ఉంటుంది చెప్పండి. సో మరి మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి ఏం జరుగుతుందో. రానా నిజంగా శత్రువుల ఆటను కట్టిస్తాడా లేక శత్రువులకే బలవుతాడా? మరి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన న్యూ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.